వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి ట్రేడ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని సపోర్ట్ దగ్గర ఎలా యూస్ చేయాలి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని రెసిస్టెన్స్ దగ్గర ఎలా యూస్ చేయాలి అన్నీ మనం ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఒక చార్ట్ చూసినప్పుడు చార్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కనిపించే అన్ని ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకొని వాటిని ఉపయోగించి ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా ఎక్కువ యూస్ చేసే ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్స్ని మాత్రం ట్రేడ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అలాంటి కొన్ని ప్యాటర్న్స్ని చూసి వాటి యొక్క సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేసే ప్యాటర్న్స్ లిస్ట్ వచ్చేసరికి లాంగ్ విక్ క్యాండిల్స్, మల్టిపుల్ లాంగ్ విక్ క్యాండిల్స్, ఇన్సైడ్ బార్ క్యాండిల్, స్ట్రింకింగ్ క్యాండిల్స్, గ్రోయింగ్ క్యాండిల్స్ అండ్ మొమెంటమ్ క్యాండిల్. ఈ 6 టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాంగ్ విక్ క్యాండిల్ని ఎలా ట్రేడ్ చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, లాంగ్ విక్ క్యాండిల్ అనేది మనకి ఎప్పుడు కూడా ట్రెండ్ ఒక ఎండింగ్లో మాత్రమే ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ కానీ అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే లాంగ్ విక్ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి బయర్స్ ఒక స్ట్రెంగ్త్ తగ్గిపోయి సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ట్రెండ్కి ఒక రిజెక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఒక లాంగ్ విక్ క్యాండిల్ అనేది ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ లాంగ్ విక్ క్యాండిల్లోని విక్ అనేది ఎప్పుడు కూడా పైనే ఉండాలి, బాడీ అనేది కింద ఉండాలి. అప్పుడే మనకి అక్కడ రిజెక్షన్ అనేది కన్ఫర్మ్ అయినట్లు. అదేవిధంగా ప్రైస్ కానీ ఒక డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే ఈ లాంగ్ విక్ క్యాండిల్ అనేది సపోర్ట్ ఏరియాకి వచ్చినప్పుడు ఫామ్ అవుతుంది. సో సపోర్ట్ ఏరియాలోని ఫామ్ అయినప్పుడు లాంగ్ విక్ అనేది కింద ఫామ్ అవ్వాలి, బాడీ అనేది పైన ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హ్యామర్ క్యాండిల్ లాగా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ప్యాటర్న్ని ఉపయోగించి సపోర్ట్ దగ్గర ఎలా ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే ప్రైస్ అనేది ఒక హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట సమ్ మైనర్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా యూటర్న్ తీసుకొని పైకి వెళ్తుందో మనం అక్కడ ఒక కీ లెవెల్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఒక సపోర్ట్గా డ్రా చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రైస్ అనేది ఈ జోన్ నుంచి యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి ఈ ఏరియాని మనం ఒక సపోర్ట్ జోన్గా ఐడెంటిఫై చేసి పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ అనేది మన సపోర్ట్ ఏరియాకి వస్తుందో అక్కడ మనం ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఎదురు చూస్తాం. సో ఎప్పుడైతే మనం ఎదురు చూసినట్లుగానే ఒక లాంగ్ విక్ క్యాండిల్ అనేది కానీ మన సపోర్ట్ ఏరియాలోని ఈ విధంగా ఫామ్ అయినట్లయితే మన ఎంట్రీ అనేది ఈ యొక్క క్యాండిల్ హైలో ఉంటుంది అండ్ మన స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ ఒక లోలో పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లాంగ్ విక్ క్యాండిల్ ఉపయోగించి మనం సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఉపయోగించి రెసిస్టెన్స్ దగ్గర ఎలా సెల్ చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో చూసినట్లయితే ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక్కో చోట సమ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొని ప్రైస్ కిందకి డ్రాప్ అవడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలాగ డ్రాప్ అవుతుందో మనం అక్కడ ఒక రెసిస్టెన్స్ని డ్రా చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రైస్ అనేది ఫస్ట్ టైం అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందకి ఫాల్ అవడం అనేది జరిగింది కాబట్టి. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే తిరిగి మన జోన్కి వస్తుందో ఆ జోన్ దగ్గర మనం ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఎదురు చూడాలి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక లాంగ్ విక్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో మన యొక్క ఎంట్రీ అనేది లాంగ్ విక్ క్యాండిల్ ఒక లోలో ఉంటుంది అండ్ మన స్టాప్ లాస్ అనేది లాంగ్ విక్ క్యాండిల్ ఒక హైలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లాంగ్ విక్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసుకొని కిందకి ఫాలో అవడం జరుగుతుందో అప్పుడే మన ఎంట్రీ అనేది తీసుకోవాలి. అంతేకాని ఆల్రెడీ మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ని ఐడెంటిఫై చేసాం కదా, ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఆర్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవ్వకముందే అక్కడ మన యొక్క సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉండకూడదు. ఎందుకంటే ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. మేబీ ప్రైస్ అనేది ఆ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా రెసిస్టెన్స్కి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ లేక అక్కడ ఒక లాంగ్ విక్ క్యాండిల్ చేసినప్పుడే మన యొక్క ఎంట్రీ అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మల్టిపుల్ లాంగ్ విక్స్ని ఉపయోగించి ఎలా ట్రేడ్ చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రైస్ ఎప్పుడైతే ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వస్తుంటుందో
ఇలా వచ్చే ప్రయత్నంలోని ట్రెండ్లోని బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రైస్ ఒక రెసిస్టెన్స్ జోన్కి చేరుకుంటుందో అక్కడ బయర్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అదే టైంలోని సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది పెరుగుతుంది. బట్ అక్కడ సెల్లర్స్ అంత ఈజీగా ఓటమని ఒప్పుకోరు కాబట్టి సెల్లర్స్కి బయర్స్కి మధ్య ఒక ఫైట్ అనేది జరుగుతుంది. ఆ ఫైట్లో వచ్చిన రిజల్టే ఒక 2-3 క్యాండిల్స్ లేక ఒక మల్టిపుల్ క్యాండిల్స్ రిజెక్షన్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలాగా మల్టిపుల్ విక్స్ రిజెక్షన్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయర్స్ ఒక ప్రెజర్ అనేది మార్కెట్లో తగ్గిపోయింది. మార్కెట్ ఇక్కడ నుంచి మేబీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రైస్ అనేది మల్టిపుల్ రిజెక్షన్ క్యాండిల్స్ యొక్క లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ మన స్టాప్ లాస్ అనేది మల్టిపుల్ రిజెక్షన్ క్యాండిల్స్లోని ఏ క్యాండిల్ ఒక హై అయితే హైగా ఉంటుందో ఆ హై పైన మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రైస్ కానీ హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి అంటే ఒక డౌన్ ట్రెండ్లో ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక సపోర్ట్ ఏరియాకి చేరుకున్న తర్వాత అక్కడ మల్టిపుల్ లాంగ్ విక్ క్యాండిల్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అది మేబీ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు, లేక ఒక డోజీ క్యాండిల్ అవ్వచ్చు, లేక చిన్న బాడీని ఫామ్ చేసి లాంగ్ విక్స్ క్యాండిల్ కూడా తయారు చేయొచ్చు. బట్ ఏదేమైనా కానీ ప్రైస్ ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చి అక్కడ లాంగ్ విక్స్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయంటే అక్కడ సెల్లర్స్కి బయర్స్కి మధ్య ఒక ఫైట్ జరుగుతుందని అర్థం చేసుకొని ఆ ఫైట్లో ఎవరు గెలుస్తారో మనం వెయిట్ చేస్తూ ఉండవలసిందే. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ కానీ గెలిచినట్లయితే ప్రైస్ అనేది దాని యొక్క ట్రెండ్ అని కంటిన్యూ చేసి కిందకి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ బయర్స్ కానీ అక్కడ గెలిచినట్లయితే ప్రైస్ అనేది అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క లాంగ్ విక్స్ యొక్క హై అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఏ క్యాండిల్ ఒక విక్ అయితే లోలో ఉంటుందో ఆ లోలో మన స్టాప్ లాస్ పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మల్టిపుల్ లాంగ్ విక్స్ని ఉపయోగించి మనం సపోర్ట్ దగ్గర ఎలా బై చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్లో వచ్చి ఒక సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రైస్ యూటర్న్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా యూటర్న్ తీసుకుందో మనం ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ని డ్రా చేసి పెట్టుకుంటాం. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే మన యొక్క జోన్కి వస్తుందో అక్కడ మనం ప్రొజెక్షన్ని గమనించాలి. సో ఎప్పుడైతే ఈ విధంగా మల్టిపుల్ రిజెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో మల్టిపుల్ లాంగ్ విక్ క్యాండిల్స్ యొక్క హైని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో ఆ నెక్స్ట్ క్యాండిల్లో మన ఎంట్రీ అనేది తీసుకుంటాము. అండ్ మన స్టాప్ లాస్ అనేది మల్టిపుల్ లాంగ్ విక్ క్యాండిల్స్లోని ఏ క్యాండిల్ ఒక విక్ అయితే లోలో ఉంటుందో ఆ లోలో మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని ఉపయోగించి మనం సెల్ ఎలా చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందకి డ్రాప్ అవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలాగ డ్రాప్ అవ్వడం స్టార్ట్ చేసిందో మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ని ఐడెంటిఫై చేసి డ్రా చేసి పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ మన జోన్కి వెళ్తుందో అక్కడ మనము మల్టిపుల్ లాంగ్ విక్స్ కోసం ఎదురు చూస్తాం. సో ఎప్పుడైతే మల్టిపుల్ లాంగ్ విక్ క్యాండిల్ ఒక లో అనేది బ్రేక్ అవుతుందో మన సెల్ ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఏ క్యాండిల్ విక్ ఒక హై అయితే హైలో ఉంటుందో ఆ పైన మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన థర్డ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ స్టిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన థర్డ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇన్సైడ్ బార్ క్యాండిల్. ఇన్సైడ్ బార్ క్యాండిల్లోని విన్నింగ్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ట్రేడర్స్ ఈ క్యాండిల్ని ఎక్కువగా ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది 2 క్యాండిల్స్తో ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మదర్ క్యాండిల్గా ఉంటుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బేబీ క్యాండిల్గా ఉంటుంది. మదర్ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ సెకండ్ క్యాండిల్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే ఉంటుంది. అంటే ఫస్ట్ క్యాండిల్ ఒక రేంజ్లోనే సెకండ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక బేబీలా ఫామ్ అవుతుంది. అందుకోసమే దీన్ని మదర్ అండ్ బేబీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని కూడా అంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ అనేది జనరల్గా మనకి రెసిస్టెన్స్ దగ్గరే ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రైస్ అనేది సెకండ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేస్తుందో మన ఎంట్రీని తీసుకుంటాము. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఒక హై అక్కడ మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ కానీ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే ఈ ప్యాటర్న్ అనేది జనరల్గా మనకి సపోర్ట్ ఏరియాలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సపోర్ట్ ఏరియాలో ఫామ్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్గా ఉంటుంది అండ్ ఆ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సెకండ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా ఉంటుంది అండ్ ఆ క్యాండిల్ ఒక రేంజ్ వచ్చేసరికి ఫస్ట్ క్యాండిల్ ఒక రేంజ్ లోపలే మొత్తం క్యాండిల్ అనేది ఉంటుంది. అంటే సెకండ్ క్యాండిల్ ఒక ఓపెన్ క్లోజ్ హై లో అన్నీ కూడా ఫస్ట్ క్యాండిల్ ఒక హై లో లోపలే ఉంటాయి. అందుకోసమే దీన్ని మదర్ అండ్ బేబీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందో సెకండ్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయినట్లయితే మనం ఈ ప్యాటర్న్ ఉపయోగించి ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ క్యాండిల్ ఒక లో ఉంటుంది కదా, ఆ లో కిందనే మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ ప్యాటర్న్లోని సెకండ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఫస్ట్ క్యాండిల్ లోపే ఉండిపోతుంది కాబట్టి మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ లో కిందే పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ స్టిక్ని ఉపయోగించి మనం బై ఎలా చేయాలో సెల్ ఎలా చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ ఇక్కడ ఒక హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వచ్చి ఒక కీ ఏరియాని ఫామ్ చేసి అక్కడ నుంచి ప్రైస్ అనేది పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఇలా యూటర్న్ తీసుకుందో మనం ఒక సపోర్ట్ని డ్రా చేసి పెట్టుకున్నాం. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే మన సపోర్ట్ ఏరియాకి వచ్చి అక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుందో మనం ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ ఒక హై అనేది బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అండ్ మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఒక లోలో పెట్టుకుంటాం. అదేవిధంగా మనం సెల్ గురించి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక కీ ఏరియాని ఫామ్ చేసి కిందకి ఫాల్ అయ్యి ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియాకి చేరుకుంటుందో అక్కడ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇందులోని ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగా ఉండాలి, సెకండ్ క్యాండిల్ అనేది చిన్నగా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఒక సెకండ్ క్యాండిల్ ఒక లో అనేది బ్రేక్ అవుతుందో మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం అండ్ మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఒక హైలో పెట్టుకుంటాం. సో ఈ విధంగా మనము ఇన్సైడ్ బార్ క్యాండిల్ని ఉపయోగించి ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన నెక్స్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏంటంటే శ్రింకింగ్ క్యాండిల్స్. శ్రింకింగ్ క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో లేక రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి ట్రావెల్ చేస్తుందో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని రిజల్ట్గానే క్యాండిల్ సైజ్ అనేవి తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాండిల్ ఒక సైజ్ అనేది తగ్గిపోతుందో దాని అర్థం ఏంటంటే ఇఫ్ ప్రైస్ కానీ అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుందని అర్థం. ఇఫ్ ప్రైస్ కానీ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుందంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుందని అర్థం. సో ఇప్పుడు మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా బై చేయాలో సెల్ చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ వచ్చి ఒక దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్స్ అలా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా ప్రైస్ అనేది యూటర్న్ తీసుకుని పైకి వెళ్తుందో మనం ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియాని డ్రా చేసి పెట్టుకుంటాం. సో ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ మన సపోర్ట్ ఏరియాకి వస్తుందో అప్పుడు మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని చూసి గమనించాలి ప్రైస్ యొక్క మూమెంట్ ఎలా ఉంది అని. క్యాండిల్ ఒక సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది అంటే దాని అర్థం సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది తగ్గిపోతుంది అండ్ పాసిబుల్లీ ప్రైస్ అనేది మన సపోర్ట్ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకొని ప్రైస్ ఎప్పుడైతే మన సపోర్ట్ ఏరియాకి వచ్చి అక్కడ ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుందో మన ఎంట్రీ అనేది రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం తీసుకుంటాం అండ్ మన స్టాప్ లాస్ కూడా సపోర్ట్ కిందనే పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉపయోగించి సెల్లింగ్ ఎలా చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందకి ఫాల్ అవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా ఫాల్ అయిందో మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని డ్రా చేసి పెట్టుకుంటాం. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే మన రెసిస్టెన్స్ జోన్కి వస్తుందో అప్పుడు ప్రైస్ ఎలా మన రెసిస్టెన్స్ని అప్రోచ్ అవుతుంది అనేది మనం గమనించాలి. క్యాండిల్స్ ఒక సైజ్ కానీ తగ్గుతూ వస్తుందంటే అర్థం బయర్స్ ఒక ప్రెజర్ అనేది మార్కెట్లో తగ్గిపోయింది అండ్ పాసిబుల్ ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదని అర్థం. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది మన రెసిస్టెన్స్ దగ్గర ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేసి అక్కడ నుంచి కిందకి ఫాలో అవడం జరుగుతుందో మన ఎంట్రీ అనేది తీసుకుంటాం అండ్ మన స్టాప్ లాస్ అనేది రెసిస్టెన్స్కి కాస్త పైన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ అనేది శ్రింకింగ్ క్యాండిల్ ప్యాటర్న్స్కి కాస్త ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్లో ఏమవుతుందంటే ప్రైస్ ఎప్పుడైతే ఒక సపోర్ట్ ఏరియా నుంచి రెసిస్టెన్స్ చేరుకుంటుందో దీని యొక్క ప్రెషర్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే క్యాండిల్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే క్యాండిల్స్ ఒక సైజ్ పెరుగుతూ వెళ్తుందంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఎలాంటి రెసిస్టెన్స్ అయినా సరే బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రైస్ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకి ఫాలో అవుతూ వస్తుందో అప్పుడు దాని యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద క్యాండిల్స్ చేసుకుంటే కిందకి వస్తుందంటే మ్యాక్సిమం దగ్గరలో ఉన్న సపోర్ట్ని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేక రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్య దూరం ఎక్కువ ఉన్నా కానీ మార్కెట్ అనేది పెద్ద పెద్ద క్యాండిల్స్ చేసుకుంటూ కిందకి ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా బై చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ని మనము 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి వచ్చేసి ట్రెండ్ కంటిన్యూషన్గా వాడుకోవచ్చు, ఇంకొకటి ట్రెండ్ రివర్సల్గా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఒక సపోర్ట్ ఏరియాకి లేక ఒక రెసిస్టెన్స్ ఏరియాకి ట్రావెల్ చేస్తూ వస్తూ ఉంటుందో ఆ వచ్చేటప్పుడు ప్రైస్ ఏ మూమెంట్లో వస్తుంది అనేది మనం గమనించాలి. క్యాండిల్స్ యొక్క సైజెస్ కానీ తగ్గుకుంటూ వచ్చినట్లయితే పాసిబుల్గా ట్రెండ్ అనేది అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్స్ యొక్క సైజ్ అనేది పెరుగుకుంటూ వస్తున్నట్లయితే మ్యాక్సిమం కేసెస్లోని ప్రైస్ ఆ సపోర్ట్ని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా బై చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ ఇక్కడ ఒక హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో ప్రైస్ ఎప్పుడైతే ఇలా యూటర్న్ తీసుకుని పైకి వెళ్తుందో మనం ఇక్కడ మన సపోర్ట్ ఏరియాని డ్రా చేసి పెట్టుకుంటాం. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే మన సపోర్ట్ ఏరియాకి అప్రోచ్ అవుతుందో మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ప్రైస్ ఎలా వస్తుంది అనేది. సో ఈ పిక్చర్లో ప్రైస్ ఎలా వస్తుంది అంటే సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది తగ్గుతూ వస్తుంది, అందుకే క్యాండిల్స్ అనేవి చిన్నవైపోతూ ఉన్నాయి. బట్ ప్రైస్ అనేది మన సపోర్ట్ ఏరియాకి వచ్చి అక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ చేసిందో క్యాండిల్స్ ఒక సైజ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్లేస్లోని బయర్స్ ఒక ప్రెజరు సెల్లర్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంది అండ్ బయర్స్ అనే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి క్యాండిల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ప్రైస్ అనేది పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా సెల్ చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ప్రైస్ ఎప్పుడైతే ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట సమ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొని కిందకి ఫాల్ అవుతుందో మనం అక్కడ మన రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేసి పెట్టుకుంటాం. ప్రైస్ మళ్ళీ మన రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు క్యాండిల్స్ యొక్క సైజ్ కానీ ఇంక్రీజ్ అవుతూ కిందకు వస్తున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే బయర్స్ కన్నా సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఎక్కువగా ఉందని మనకి ఈ 3 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో ఈ ప్యాటర్న్లో మనం ఎప్పుడు ఎంట్రీ అవుతామంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక ఆపోజిట్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో, అంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అండ్ మార్కెట్ అనేది ఆ గ్రీన్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం అండ్ మన స్టాప్ లాస్ అనేది గ్రీన్ క్యాండిల్ హైలోనే పెట్టుకుంటాము. ఈ ప్యాటర్న్లోని స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది, బట్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను పర్సనల్గా ఎక్కువగా ఈ ప్యాటర్న్ని ఉపయోగించి ట్రేడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అయిపోయిందని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండ్ బయర్స్ కన్నా సెల్లర్స్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉందని కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది అండ్ బయర్స్ ప్రైజ్ని పైకి పుష్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ప్రైస్ అనేది ఇంకా ఫాస్ట్గా కిందకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ విధమైన ట్రేడ్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన లిస్ట్లో ఉన్న లాస్ట్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. మన లాస్ట్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి మొమెంటమ్ క్యాండిల్. ఈ ప్యాటర్న్ ఒక రివర్సల్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది ఎక్కువగా రెసిస్టెన్స్ దగ్గర లేకపోతే సపోర్ట్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్లో ఏమవుతుందంటే ప్రైస్ ఎప్పుడైతే ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వెళ్తుందో ఆల్రెడీ బయర్స్ అనేవాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ప్రైస్ రెసిస్టెన్స్ చేరుకుంటుందో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. బట్ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ట్రేడ్లోకి ఎంటర్ అవడం వల్ల ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేది పడుతుంది అండ్ ఈ క్యాండిల్లోని సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంత సెల్లింగ్ ప్రెజర్తోని మార్కెట్ అనేది కిందికి రావడం జరుగుతుందో అప్పుడు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ అనేది దానికి ముందున్న 1 or 2 క్యాండిల్స్ని క్లోజ్ చేసి ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ప్రైస్ కానీ ఒక హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి సపోర్ట్ ఏరియాకి చేరుకున్న తర్వాత మార్కెట్లో కానీ బయర్స్ ఉన్నట్లయితే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ని చూపించడం కోసం ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ప్రీవియస్గా చేసిన ఒక 1 or 2 రెడ్ క్యాండిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకుని పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బయర్స్ ఒక ప్రెజర్ సెల్లర్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ పాసిబుల్లీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా బై చేయాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఈ పిక్చర్లోని ఒక సపోర్ట్ లెవెల్కి చేరుకున్నది. సపోర్ట్ ఏరియాకి చేరుకున్నప్పుడు ప్రైస్ అనేది చాలా చిన్న క్యాండిల్స్నే ఫామ్ చేసుకుంటూ వచ్చింది. బట్ వన్స్ సపోర్ట్ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ అయినప్పుడు చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే సెల్లర్స్ కన్నా బయర్స్ ఒక ప్రెజర్ ఎక్కువగా ఉంది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క బిగ్ గ్రీన్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతుందో మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం అండ్ మన స్టాప్ లాస్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ ఒక కింద పెట్టుకుంటాం.
సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా సెల్ చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో కానీ మీరు చూసినట్లయితే ప్రైస్ అనేది ఒక లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక చోట రెసిస్టెన్స్ని ఎదుర్కొని కిందకి ఫాల్ అవడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇలా ఫాల్ అవుతుందో మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేసి పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ మన కీ లెవెల్కి వచ్చి అక్కడ ఒక బేరిష్ మొమెంటం చూపిస్తుందో అప్పుడు ఇలా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది పడుతుంది. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఒక లో అనేది బ్రేక్ అవుతుందో మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం అండ్ మన స్టాప్ లాస్ అనేది ఈ రెడ్ క్యాండిల్ ఒక హైలో పెట్టుకున్నట్లయితే మన స్టాప్ లాస్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ట్రెండ్ రివర్సల్ ట్రేడ్స్ తీసుకోవడానికి అవసరమైన అన్ని ప్యాటర్న్స్ని చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక 6 ప్యాటర్న్ని కవర్ చేశాను అండ్ మన ఛానల్లో ఆల్రెడీ రివర్సల్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్తో ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా నేను ఒక 4 ప్యాటర్న్స్ని కవర్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఈ టోటల్ 10 క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ని కానీ ప్రాక్టీస్ చేసి ట్రేడ్ చేసినట్లయితే మీ యొక్క ట్రేడింగ్ జర్నీ అనేది చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడిగినట్లయితే మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో ఆన్ చేసి ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మా యొక్క వీడియోస్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కే వచ్చి మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్.